ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతుంది? మంచి ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? మేషరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కొంత అనుకూలంగానే ఉంది. కాస్త వీళ్ళు చేయాల్సిన పరిహారాల కంటే కూడా ఏంటంటే వీళ్ళ భార్యాభర్తల మధ్యలో ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవడం ముఖ్యమైన ఉద్దేశం. భార్యని ప్రేమగా చూసుకున్నది భర్తని ప్రేమగా చూసుకోవడం, ఇవి చేసుకోవాలి ముందు మేషరాశి వాళ్ళు. తర్వాత ఇంట్లో ఉన్న సంతానంతో కాసేపు కూర్చొని మాట్లాడి వాళ్ళతో గడపడం, వాళ్ళంతా కూర్చోబెట్టి ప్రశాంతంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడడం. ఎప్పుడు చండశాసనంలాగా వాళ్ళని ఇబ్బంది పడ్డం, వాళ్ళు ఏదో రూల్స్ పడ్డం, రూలింగ్స్లో అది ఇది ఇలా చేయాలి టైం చేయాలి, కాస్త ప్రేమగా చక్కగా కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఇంట్లో అందరి కుటుంబ సభ్యులందరితో మంచిగా గడపడం వల్ల వీళ్ళకి అన్ని శుభ ఫలితాలు జరుగుతున్నాయి. సో ఇంట్లో వాళ్ళే వీళ్ళకి మెయిన్ ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ అనమాట. ఇంట్లో వాళ్ళు ఇవాళ మా నాన్న ఎంత హ్యాపీగా మాట్లాడేంటి వాళ్ళు మాతో అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటే అదొక అదృష్టం. ఎందుకంటే వీళ్ళకి వ్యయ స్థానంలో శుక్ర రాహువులు అందరూ కలిసి ఉండడం వల్ల కాస్తంత ఆలోచనలన్నీ డిస్టర్బెన్సెస్గా, ఏదో డిఫరెన్సెస్గా ఆలోచిద్దామని, ఏదో చేద్దామని కాస్త భయం వచ్చేసి భయం రావడం కానీ ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి ఏంటంటే జస్ట్ బైక్ వెళ్తే పడిపోతుంటారు. రోజు వెళ్ళే రోడ్డు, రోజు వెళ్ళే బైక్ బ్రహ్మాండంగా నడుపుతారు. వీళ్ళు డ్రైవింగ్ రాదని కాదు, అయినా సరే తెలీదు, వెళ్ళి ఆ మూల వెళ్ళి టప్పని పడ్డము, ఇబ్బంది పడ్డము, దెబ్బలు తగిలించడం, ఫ్రాక్చర్స్ అవ్వడము ఇవి జరుగుతుంటాయి. సో అందుకే ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, ఇంట్లో వాళ్ళతో ప్రేమగా గడపడం చేయడం వల్ల వీళ్ళకి అలాంటి ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అందరూ రావడము, వాళ్ళని కాస్త పలకరించడము, వాళ్ళకి కాస్త పట్టుబట్టలు వస్త్రాలు పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటే మేషరాశి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే చేస్తే కొన్ని విషయాలు చెప్పడానికి ఉండవు. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి ఎవరు ఏ రూపంలో ఇస్తారో తెలియదు. సో మేషరాశి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ నెల అంతా, ఈ మాసం అంతా చాలా బ్లెస్సింగ్స్ కావాలి. సో ఆ బ్లెస్సింగ్స్ ఏం చేసుకోవాలంటే భగవంతుడి నామస్మరణ చేయడం, నా గుడికి వెళ్ళడం కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళి ఎక్కువగా ప్రేయర్ చేయడం. అంటే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకోవాలి. ఆ విధంగా వీళ్ళు ప్రవర్తించాలి. రెండోది ఏంటంటే వీళ్ళకి శారీరకమైన సుఖం, ఆనందం, జీవితం అన్నీ కూడా అలా లాభదాయకంగా అనిపిస్తాయి. అంటే వివాహం అయ్యే అవకాశం ఉంది, సంతాన యోగం అనేది ఉంది, సంతానం రావట్లేదు కలగట్లేదు అనుకున్న వాళ్ళు సంతానం కలిగే అవకాశం ఉంది. తర్వాత కూర్చొని చేసే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. ఇప్పుడు దాకా చేసే కష్టపడేదానికి కూడా ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా అప్పచెప్పి సార్ మీరు కూర్చొని మీరు చేసేస్తా అని చెప్పి మిగతా కింద వర్క్ చేసే వాళ్ళు హెచ్ఆర్స్ లాగా వీళ్ళు పనిచేసే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏ పొజిషన్ కైనా వీళ్ళు హై పొజిషన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఈ పొజిషన్ వల్ల వీళ్ళకి మంచి జరుగుతుందంటే 100% మంచి జరుగుతుంది. సో మంచి 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 పోస్టుల్లో వీళ్ళు కూర్చోవడం జరగడం అవుతుంది. అక్కడి నుంచి మంచి మంచి ఐడియాస్ అనేది డెవలప్ అనేది జరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా వీళ్ళకి ఏంటంటే కాస్తంత ఇంట్లో విషయంలో వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటే శారీరకమైన ఇబ్బందులు అనేది రావు. అంటే లేదా శరీరానికి కాస్త గాయాలు, కాస్త వీళ్ళకి వచ్చే నా కష్టం అంతా ఏంటంటే వీళ్ళ శరీరం మీద వచ్చే దెబ్బలు, వీళ్ళు పడి తెచ్చుకున్న దెబ్బలు తప్ప ఇంకేమీ ఉండవు. సో అవి ఎటువంటి విషయం అంటే కార్ విషయం అవ్వచ్చు, బైక్లో కావచ్చు, దేని వెళ్ళినా ఒక యాక్సిడెంట్ అనేది జరుగుతుంటుంది. అది జరగకుండా కాపాడాలంటే ఇంట్లో వాళ్ళు కాస్త వీళ్ళ మీద పూజా పునస్కారం కాస్త వీళ్ళు బాగుండాలని వాళ్ళు ప్రే చేయడం చేస్తూ ఉంటే అనుకూలంగా కనిపిస్తుంది. ఈ మాసం వీళ్ళకి వస్త్ర యోగం, స్వర్ణ యోగం కూడా ఉన్నాయి. అంటే వస్త్రాలు అనేది ఎవరైనా కొంటారు షాపింగ్స్లో. స్వర్ణ యోగం అంటే ఏంటంటే బంగారం కొనుక్కునే అవకాశం ఉంది. సో బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళకి లాభంగా మారే అవకాశం ఉంది. ఎవరైనా డబ్బులు ఉన్నాయి దాన్ని ఇది కొనుక్కుందాం అనుకుంటే గోల్డ్ కొనుక్కోవడానికి ఉత్తమ మార్గం. ల్యాండ్ మీద కొనుక్కోవాలన్నా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత గృహయోగం అనేది ఉంది. గృహాల ప్రవేశాలు, గృహాలు కొనుక్కోవడం కానీ, గృహాల్లోకి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే టైంకి తినడం, టైంకి చేయడం ఏ పనైనా కొంచెం ఈ మాసం అంతా వీళ్ళు ఏంటంటే ఒక టైం టేబుల్ వేసుకొని ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలనేది కొంచెం పెట్టుకోవాలి. లేకపోతే శారీరకమైన కష్టం అనేది కనిపిస్తుంది కనుక శరీరానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి కనిపిస్తాయి. కానీ కొంతమందికి అన్ని డ్రైవర్ ఉండి అన్ని ప్రమాణంగా ఉన్నా సరే వాళ్ళ టైం తినలేకపోతే అది ఒక రకమైన ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి కనుక అవి ఎక్కువ నియమాలు పాటించాలి. అనారోగ్య సమస్య అనేది వీళ్ళకి కాస్త కనిపిస్తుంది. తర్వాత రోగ నివారణగా కనిపిస్తుంది. అంటే దీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళకి దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, పరిష్కారం దొరికి మంచి డాక్టర్ చూడడం అనేది జరుగుతుంది. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం వీళ్ళకి ఉంది, స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అది వన్స్ వచ్చింది అంటే అది వదలదు అనమాట. అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఏంటంటే ఆహార విషయాలు. మనం ఎప్పుడైనా ఆరోగ్యం బాగా ఉండాలి అంటే ఇంట్లో ఆహారం తినడమే. ఇంట్లో ఆహారాన్ని తీసుకుంటూ ఇంట్లో టైం టు టైం తినడము, టైం టు టైం పడుకోవడం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. తర్వాత వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవాలి. నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఏప్రిల్ మాసమే కాదు చాలా మాసాలు కాస్తంత ఇబ్బంది అనేది కనిపిస్తుంది.
ఏ ఇబ్బంది, ఎటువంటి ఇబ్బంది అంటే అది చెప్పైతే రాదు, చెప్పకుండానే వస్తాయి. ఏది లేదు ప్రశాంతంగా ఉన్నా, అంత హ్యాపీగా ఉన్నా సరే పక్కింటి వాళ్ళు వచ్చి ఏదో గొడవపడతారు. ఎప్పుడు వీళ్ళతో స్నేహంగా ఉండి అసలు వీళ్ళంటే ప్రాణం పెట్టే వాళ్ళకున్నా వీళ్ళని ఏదో పాయింట్ అవుట్ చేసి మొహం మీద మాట్లాడే అవకాశాలు వచ్చి ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ జరిగి గొడవ అయ్యే అవకాశం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ తప్ప వీళ్ళకి ఎక్స్పెక్ట్ థింగ్స్ ఏవి కూడా ఇబ్బంది లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా కాస్త ఇబ్బంది పడే అవకాశము, తర్వాత వాళ్ళతో శత్రుత్వం పెంచుకునే అవకాశం జరుగుతుంది. అందుకని జాగ్రత్త నియమాలు పాటించుకోవాల్సిన అవసరం ఉంది. శని ప్రభావం అనేది ఎంతవరకు ఉందంటారు మేడం వీళ్ళ మీద? ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వాళ్ళకి, కృత్తిక నక్షత్రం వాళ్ళకి కాస్త భారీగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి అంత ఉండదు. వాళ్ళకి కాస్త అంత తొందరగా ఈ ఏప్రిల్ మాసంలో వాళ్ళు చూడలేరు ఆ విషయాన్ని, టైం పడుతుంది. సో శనేశ్వరుడు కాదు, ఇక్కడ వ్యయస్థానంలో వాళ్ళకి 4 గ్రహాలు, రాహువు, బుధుడు, తర్వాత రవి, శుక్రుడు. అయితే రవి మన 13 నుంచి మళ్ళీ మారి మేషరాశిలోకి వచ్చేస్తాడు. అక్కడ ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా అంత మంచి ఫలితమే రవి ఇవ్వడం. సో ఈ మిగతా గ్రహాలన్నీ కూడా ఏంటంటే కాస్తంత తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనలో తెలియని ఒక ఉధృతిని తెప్పించేస్తే బాగా కోపిష్లు ఉన్నాం అనుకోండి, విపరీతంగా శాంతం మూతులైపోతారు వాళ్ళు. అసలు ఇంత కోపంగా దీనికి అసలు ఏం మాట్లాడలేదు ఏంటి, ఏమనట్లేదు ఏంటి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. అవి జరగచ్చు, అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అలాగే ఎప్పుడూ శాంతంగా మాట్లాడాలి, విపరీతంగా కోపం వచ్చి నాకు టైం టేబుల్ ఇస్తాను, ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ బెదిరించవచ్చు. అదో రకమైన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. సో అందుకని మేషరాశి వాళ్ళు జనరల్గా కష్టపడే మనస్తత్వం ఉన్నాడు. ఏ విషయమైనా వాళ్ళు కష్టే ఫలే సుఖే అని చెప్పి అనుకుంటారు. అంటే కష్టపడితే అదే వస్తుంది సుఖం, అంతే కష్టపడకుండా ఎక్కడ వస్తుంది అని చెప్పి నమ్ముతారు ఎక్కువ. వాళ్ళు దాన్ని నమ్ముతారు కనుక వాళ్ళు హ్యాపీగా దాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తూ నవగ్రహ ప్రదక్షిణ రోజు చేయడం, రోజు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకుంటూ వెళితే ఇటువంటి ఆటంకాలు, ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ఏదో ఒక ప్రమాదం జరిగి ఏదైనా ఇబ్బంది పడితే ఉన్న ఆనంద యోగాలని పోతాయి. అందుకని ప్రతిరోజు క్రమం తప్పకుండా, ఇక రోజు ఆఫీస్కి పొద్దున్నే బాస్ 7ంటికి రమ్మన్నారంటే ఖచ్చితంగా వెళ్తాం కదా, ఎందుకంటే శాలరీ ఇస్తానికి మన అందరికంటే పెద్ద బాస్ ఆయన, సుప్రీం బాస్. సో అందుకని నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల మాసం అంతా హ్యాపీగా లైఫ్ నడుస్తుంది. లేకపోతే ఏం జరుగుతుందో, ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. అదొక్కటే మేషరాశి వాళ్ళకి ఉన్న పొంచున్న ప్రమాదం, అంతే. ఏం లేదు, శత్రువులు అనేది లేదు. వీళ్ళలో ఉన్న శత్రువుని బయట పంపించాలి. అంటే వాళ్ళలో ఉన్న కొంతమందికి కొన్ని మేషరాశి వాళ్ళు కొంతమందికి మూర్ఖంగా ఉంటారు, కొంతమంది శాంతంగా ఉంటారు. ఆ రెండింటి నుంచి బయటపడాలి వాళ్ళు. అది అతి మంచితనం పనికిరాదు, అతి కోపిష్టం మంచిది కాదు కదా. అందుకని సో ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.